ఆనందాన్ని ఎవరు కోరుకోరు? కాని ఎంత మూల్యానికి? ధూమపానం భారీ మూల్యాన్ని కోరుతుంది. ధూమపానం మీకు హానికరం. మిమ్మల్ని ప్రేమించేవారికి కూడా ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. नमस्ते पूर्णरूपाय తనువును తాకే ఆ వెచ్చని కిరణాలతో నా మేను మేల్కొనదు. మనస్సును తాకే తన కన్నుల కాంతుల తాకిడితో నా పొద్దు మొదలవుతుంది. ఎన్ని మార్లు తన రూపు కాంచిన తొలిమారు చూసిన అదే అనుభూతి నాడు. ఏనాడు గుర్తుకురాని నా ఆడతనం తను ఎదురైన వేళ సిగ్గుతో చిన్నబోతూ మనసుతో యుద్ధం చేస్తుంది. నన్ను దరిచేరిన తన అడుగుల శబ్దం దగ్గరవుతున్న కొద్దీ కొసరు కొసరుగా నా గుండె వేగాన్ని పెంచుతుంటే, కనుమరుగవుతున్న తన రూపం అదే గుండెకి మరింత భారాన్ని పెంచుతుంది. తను దూరమైతే తట్టుకోలేని ఈ పేద గుండె తన ప్రేమని ఇలా ఈ గుడిసెలో అక్షరాల రూపంలో దాచుకోవాల్సిందే.
కృష్ణ, నేను తనకి నచ్చే ఉంటాను కదా, లేకపోతే తను నన్ను చూసి ఎందుకు నవ్వుతాడు చెప్పు? చాలా ఎక్కువగా ఆశపడుతున్నావు మధురా, తరువాత చాలా బాధపడతావు. నేను ఒక్క క్షణం ఆనందంగా ఉన్నా నువ్వు చూడలేవు కదా. నిజమే, ఎందుకంటే అది క్షణికాలం కాబట్టి. అంటే ఏమంటావు? నేను తనకి నచ్చలేదంటావా? నువ్వు అందగత్తెవు కాదు మధురా, కన్నులు బాహ్య సౌందర్యాన్ని మాత్రమే చూస్తాయి, నీకు ఆ అందం లేదు. తను నీకు ఎప్పటి నుంచి పరిచయం? 2 సంవత్సరాలు. నా ప్రశ్న నీకు అర్థమైందా? తను నీకు ఎప్పటి నుంచి పరిచయం అని అడిగాను, ఎప్పటి నుంచి తెలుసని కాదు. రెండింటికి చాలా వ్యత్యాసం ఉంది మధురా. పోనీ తన పేరైనా తెలుసా? హే కృష్ణ ఓ పార్థ, హే కృష్ణ ఓ పార్థ, ఎదలోన భయమైందయా, నేనుండ బెంగేలయా. హే కృష్ణ ఏమి పార్థ, హే కృష్ణ ఏమి పార్థ, ఈ కర్మ నాకేలయా, ధర్మాన్ని కాపాడయా. పగవాళ్ళు మా వాళ్ళే చుట్టాలులే, సమరాన చుట్టరికమే చెల్లదే, నారి సారించరా వద్దులే మాధవా. అగు కృష్ణ పదపార్థ, అగు కృష్ణ పదపార్థ. స్నేహితులు కావచ్చు, సమరమున చావచ్చు, ఓ దేవదయ చూపయా. నీలోన క్షాత్రమ్ము, నీ బ్రతుకు క్షణికమ్ము, ఓ నరుడ భ్రమవీడయా. ఈ బాధ పడలేను, బంధాలు విడలేను కృష్ణ, ఈ చావులే ఎందుకో, చచ్చేది ఏముంది, ఆత్మకే నిప్పంది, ప్రతి చావు మలి పుట్టుకకే. నీ చంపలేనయా రాణి అపజయం. స్నేహితులు కావచ్చు, సమరమున చావచ్చు, ఓ దేవదయ చూపుమా. నీలోన క్షాత్రమ్ము, నీ బ్రతుకు క్షణికమ్ము, ఓ నరుడ భ్రమవీడుమా. ఈ బాధ పడలేను, బంధాలు టైర్ పంచర్ అయింది.
ఈ సమయంలో నా వల్ల నీకు చాలా ఇబ్బంది కదా. అవును, నువ్వు ఆ కృష్ణయ్యతో తప్ప ఎవరితో మాట్లాడడం చూడలేదు. ఇదిగో ఇప్పుడు కూడా రాత్రంతా ఇలా నవ్వుతూనే ఉంటావా? ఏదైనా మాట్లాడతావా? నీ కళ్ళు మాత్రం నన్ను ఏదో అడగాలని ప్రయత్నిస్తున్నాయి. మీ పేరు? ఎంత తీయని గొంతు, బాగానే మాట్లాడుతున్నావుగా. మాట్లాడడానికి ఏమైంది? మీరు మీ పేరు చెప్పనే లేదు. విహారి. విహారి నా పేరు. నాకు చాలా ఇష్టమైన పేరు. మధుర. ఏంటి? మధుర. మధుర నా పేరు. రోజు చూస్తూనే ఉన్నా, ఒంటరిగానే ఉన్నావు. ఏ రోజు కూడా తోడు కావాలనిపించలేదా? అనిపించింది, కానీ ఆ తోడు చివరి వరకు ఉంటుందో లేదో అనే భయం. ఆ తోడు ఇదేనా? నువ్వు పెట్టే టీలో రుచి కోసం ఇంత దూరం రాలేదు. నిన్ను చూడాలన్న ఆశతో వచ్చి ఇలా ఇక్కడే ఆగిపోయాను. నాకు నీలో నీ కళ్ళంటే చాలా ఇష్టం. ఎందుకంటే నాపై దాచే ప్రేమ మొత్తం అందులోనే కనిపిస్తుంది. నీ వల్ల నా ప్రపంచం ఆగిపోయింది, నా సమయం స్తంభించింది. ఇలాంటి పేద ప్రేమకి దైవమైన బానిస అవ్వాల్సిందే. భయపడకు. ఈ తోడు నీ చివరి శ్వాస వరకే కాదు, ఈ చితి కాలిన ఆ శరీరానికి కూడా తోడే ఉంటుంది. నువ్వు చూస్తున్న ఈ ప్రపంచం చాలా చెడ్డది మధుర. కనిపిస్తున్నది ఏదీ నిజం కాదు. పెంచిన బంధాన్ని నమ్మలేం, ప్రేమించిన వ్యక్తిని నమ్మలేం, భక్తి ముసుగులో ఉన్న వాళ్ళని నమ్మలేం. ఆడది తండ్రి నుండి తోబుట్టువునే నమ్మలేని యుగంలో ఉంది. అన్ని బంధాలు ఉన్న ఆడదానికే భద్రత లేదు. నువ్వింకా జాగ్రత్తగా ఉండాలి. త్వరగా ఈ చోటు వదిలి వెళ్ళిపోదాం రా. నువ్వు నాకు తోడుంటావుగా, నాకెందుకు భయం? నేనైనా నా ప్రేమైనా సరే ఆ విధిని ఆపలేదు, చావుని తప్పించలేదు. ఎవరో వస్తారని ఎదురు చూసే నమ్మకం కన్నా మనల్ని మనమే కాపాడుకునే ధైర్యం, జాగ్రత్త ముఖ్యం. ఇదంతా కాదు, కానీ నాకు నీ గుడిలో పడుకోవాలని ఉంది.
ఎలా చచ్చిపోయినది తెలిసినదేటి? రోజు పేపర్లు చూస్తున్నాం కదా, అదే వార్త ఎవడో రేపు చేసి చంపినాడట. అట్ట చెప్తే బెటే, ఆ పిల్ల మీద జాలి లేదేటి నీకు? ఆ పిల్ల శానా మంచిదే. జాలా మా లాంటి వాళ్ళ మీద దేవుడికి లేనిదే అది. ఈడ మంచితనం పనికిరాదు. మరి ఇట్లాంటివి జరిగితే ధర్నాలు న్యూస్ ఛానళ్ళు వస్తారు కదేటి? ఏ డాక్టరో ఏ యాక్టరో ఏ పెద్దింటి అమ్మాయి చనిపోతే నువ్వు చెప్పిన ధర్నాలు ర్యాలీలు న్యూస్ ఛానల్ అంతే, చూపించిందే చూపిస్తారు. పాపం ఇది పేదింటి అమ్మాయి. ఇట్టంత అమ్మాయి సరిపోతే ఒక్క కొవ్వొత్తి కూడా ఎలగదు, సిటి మాత్రమే అంటుకుంటుంది. మరి ఆలవేనేటే పేనాలు మానాలు తంద కాదేటి? అంతేరా, ఇది గొప్ప ఇంట్లో పుట్టలేదు. పుట్టుంటే సాగుకి న్యాయం జరుగుండేది. చూడు బిడ్డ, మళ్ళీ ఆడదానిగా పుట్టకు. నీ కర్మకాయలు పుట్టావనుకో, గొప్పింట్లో పుట్టాలని ఆ దేవుడిని ఏడుకుని మరీ పుట్టు. మరి పోలీసులు ఏం చేయలేదా? ఈ ఎస్సీ తెలిస్తే ఊరు పరువు పోతుందని గుట్టు చప్పుడు కాకుండా శవాన్ని కాల్చమని ప్రెసిడెంట్ చెప్పినాడు.
రే ఏమైందిరా? రే అది మంచిదిరా, పేదింటి పిల్లరా, తను చేసుకొని మంచి లైఫ్ ఇద్దాం రా. తనంటే ఇష్టం రా. మరి తనకు చెప్పావా? లేదురా, రేపు చెప్తా. రేపెందుకురా, ఇప్పుడే పోయి చెప్పురా. ఇప్పుడా? ఇప్పుడే ఇప్పుడే దీన్ని తీసుకో, ఇంకా ధైర్యం వస్తుంది.
మధుర, నువ్వు చూస్తున్న ఈ ప్రపంచం చాలా చెడ్డది. పెంచిన బంధాన్ని నమ్మలేం, ప్రేమించిన వ్యక్తిని నమ్మలేం, భక్తి ముసుగులో ఉన్న మనుష్యులని నమ్మలేం. తనే నీ చావుకు కారణమని ప్రాయశ్చిత్తంతో తనకు తానే శిక్ష విధించుకున్నాడు నువ్వు ప్రేమించిన వ్యక్తి. కానీ నా భక్తి ముసుగులో ఉన్న అరాచక శక్తులే నీ చావుకు కారణమయ్యాయి. స్వామి వద్దు స్వామి, స్వామి వదిలేయండి స్వామి, స్వామి మీకు దండం పెడతాను వదిలేయండి స్వామి, స్వామి వద్దు స్వామి, స్వామి వదిలేయండి స్వామి, స్వామి వదిలేయండి, స్వామి వద్దు స్వామి, స్వామి వదిలేయండి, స్వామి మీకు దండం పెడతాను వదిలేయండి స్వామి, స్వామి వదిలేయండి, స్వామి వదిలేయండి స్వామి, స్వామి వదిలేయండి స్వామి, స్వామి వదిలేయండి, స్వామి వదిలేయండి స్వామి, వదిలేయండి మీకు దండం పెడతాను వదిలేయండి స్వామి, స్వామి వదిలేయండి స్వామి, మీ చెల్లి లాంటిదని అనుకోండి స్వామి, వదిలేయండి స్వామి, స్వామి వదిలేయండి స్వామి, స్వామి వద్దు స్వామి, స్వామి వద్దు స్వామి, అబ్బా, స్వామి వద్దు స్వామి, నేనైనా సరే, నా ప్రేమైనా సరే చావుని ఆపలేదు, ఆ విధిని తప్పించలేదు. నీ చావు నిన్ను దరిచేరడానికి సిద్ధమవుతున్న సమయాన ఈ ప్రపంచాన్ని చూడబోని నీ కన్నుల ముందుకు నువ్వు ప్రేమించే వ్యక్తిగా వచ్చాను, నిన్ను హెచ్చరించాను.
పసిప్రాయంలోనే మూఢనమ్మకాల వలయంలో చిక్కుకున్నావు. ఆ క్షణం నుండి నిన్ను కాపాడుతూ వస్తున్నా. నీ గుండెకి కమత పట్టుకుందిరా, అది గాని ఒక మారు ఒట్టుకుందా నీ ప్రాణం పోయేదాకా వదలదురా. అయితే నన్ను ఏం చేయమంటారు స్వామి? బలి బలి నరబలి ఇవ్వాలిరా. అమ్మో, నరబాల? అది కూడా 10 సంవత్సరాల ఆడపిల్లనివ్వాలిరా. అమ్మ బాబే, 10 ఏళ్ళ ఆడపిల్లడా? అప్పుడే నువ్వు మరో 10 ఏళ్ళు బతుకుతావురా. ఇప్పుడు ఆడపిల్ల ఎక్కడ దొరుకుతుంది స్వామి? వస్తే కృష్ణాష్టమి లోపు తీసుకొనిరా. కృష్ణాష్టమి రోజా? ఎక్కడి నుంచి దొరుకుతుంది స్వామి? అది కూడా 10 సంవత్సరాల ఆడపిల్లనివ్వాలిరా. వస్తే కృష్ణాష్టమి లోపు తీసుకొనిరా. నేను పట్టణం పోయి 3 దినాల్లో తిరిగి వస్తానమ్మా. పెద్దాసుపత్రిలో చూపించుకొని వస్తానమ్మా. త్వరగా వచ్చేస్తాను, నువ్వు భయపడకే. నువ్వు జాగ్రత్త అమ్మా. ఓం ఫటాఫట్ స్వాహ, ఓం ఫటాఫట్ స్వాహ. ఆడపిల్ల దొరికింది స్వామి. అయితే రేపు పొద్దున పట్టుకొచ్చేయి, బలిచ్చేద్దాం. ఇంకో 10 ఏళ్ళు బతికేస్తావురా. అలాగే స్వామి. అరే, ఈరోజు ఒకటి దొరికాడురా. పమ్మని తెమ్మంటే రేపు పొద్దున్నకే రెడీ అయిపోయాడు. దీంతో కలిపి మొత్తం 10 మంది అవుతారు. స్టాకు మొత్తం తెల్లారింటికి పంపించేస్తా. ఇలాంటి మూఢనమ్మకాలు నమ్మే వాళ్ళు ఉన్నంత వరకు మన హవా నడుస్తూనే ఉంటుంది. విధి అనేది ఒకటి ఉంది. ఎంతటి వారైనా దాని నుండి తప్పించుకున్నట్టు ఏ యుగంలోనూ లేదు. నీ చావు గత జన్మ ఫలం, కానీ ఇది కలియుగం. ఈ జన్మఫలం ఇక్కడే అనుభవించి నరకంలో విధించబోయే శిక్షల కోసం పైకి రావాల్సి ఉంటుంది. మధుర, నువ్వు నాలో ఐక్యమయ్యే సమయం ఆసన్నమైంది. గురువా, మనం ఇలా మతాలు మార్చుకుని తిరుగుతున్నాం, ఎవరైనా పట్టుకోగలరంటవా? రే,
మతాలంటూ కులాలంటూ ఈ జనాలు కొట్టుకు చచ్చే వరకు అలాంటి వాళ్ళు మతం ముసుగులో ఎన్ని దారుణాలైనా చేయొచ్చు. ఆ దేవుడికి కూడా వచ్చి కాపాడాలనున్నా ఈ కలియుగంలో ఉన్న మనుషులను చూసి భయపడి ఆ గుడిలోనే ఉంటున్నాడు. అక్కడ కూడా తనకు భద్రత లేదనుకో, వద్దులే ఉండని. తను అక్కడ ఉంటేనే మన పనులు మనం సాఫీగా చేసుకోవచ్చు. మనల్ని ఎవరో పట్టుకోలేరంటావా? ఒకటి ఉంది, అదే విధి. అది తప్ప మనల్ని ఎవరూ పట్టుకోలేరు. అర్థమైందా? పద. విధి అనేది ఒకటి ఉంది. ఎంతటి వారైనా దాని నుండి తప్పించుకున్నట్టు ఏ యుగంలోనూ లేదు.